మా ఆయనకి చెప్పి బెజార్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా బండి మీద పోయేటప్పుడు వీడియో తీయకంటే కూడా అట్లనే తీస్తాడు. మా అత్తమ్మనేమో చిన్నది తీసుకొని షాప్కి వచ్చింది. కొత్తింటికి వచ్చినాక జొన్నలు అటనే చేసుకోలేం, జొన్నలు పట్టించుకురండి అంటే షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ తెల్ల జొన్నలు ఉన్నాయి, పచ్చ జొన్నలు ఉన్నాయి. మేము ఎప్పుడైనా సరే తెల్ల జొన్నలు పట్టించుకొని దాంతోనే రొట్టె చేసుకునేటోళ్ళం. కానీ ఇక్కడ రెండు ఉండేసరికి ఏవి తీసుకోవాలో అర్థం కాక పచ్చ జొన్నలు అయితే తీసుకున్నాం. రెండిట్లో ఏది మంచిదో మీకు తెలిసే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా గిన్నె పట్టేయడానికి అయితే గంట సేపు తిరిగినాం. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, ఎక్కడ పట్టిస్తారో మాకు తెలియదు. తిరిగి ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇక్కడ ఉందని చెప్తే ఇక్కడికైతే వచ్చినాం. ఈడనే నించొని గంట సేపు అయితే పట్టించినాను. ఎప్పుడైనా సరే రెడీమేడ్ దొరికే పిండి కన్నా ఇట్లా డైరెక్ట్ జొన్నలు తీసుకొని పట్టించుకొని తింటే మనకు చాలా మంచిది. ఎందుకంటే రెడీమేడ్ దొరికే దాంట్లో బియ్యం పిండి, గోధుమ పిండి అవి ఇవి కలుపుతారు. ఇవేంటంటే ప్యూర్ ఉంటాయి జొన్నలతోనే. ఎప్పుడు మీ అత్తమ్మతోనే పని చేపిస్తావు, నువ్వు చేయవని అనకుండి. అన్ని పనులు నేనే చేస్తాను ఆల్మోస్ట్. కాకపోతే నాకు జొన్న రొట్టె చేయడానికి రాదు కాబట్టి మా అత్తమ్మ అయితే చేస్తుంది. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా, కాకపోతే నాకు టైం లేక నేను నేర్చుకోలేకపోతున్నాను. తొందరలో నేను నేర్చుకొని నేను కూడా చూపిస్తాను ఎట్లా చేస్తాను. మొత్తం అయితే 10 నిమిషాలు నేను పర్ఫెక్ట్గా రొట్టెలనే చేసేస్తుంది. అప్పుడులా బాగా చేసిందంట, అట్లా పర్ఫెక్ట్ అనమాట. అప్పటి వాళ్ళు అట్లా తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నారు. మనమేమో అన్ని కల్తీ ఫుడ్ తినడం వల్ల ఇంత తినడానికి జ్వరం వచ్చింది, కడుపున వచ్చింది, కాళ్ళని వచ్చింది అంటాము. మనం కూడా తినాలి, పొద్దున్నో రాత్రో సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడో ఒక పూట తినాలి. ఒక్క రొట్టెనన్నా తినాలి. ఆయిల్ లేకుండా చేస్తారు కాబట్టి నేనైతే ఒక్క రొట్టె తినడానికి ట్రై చేస్తాను. నాకు అది ఒక్కటి తినేసరికి నాకు మస్తు కడుపు నిండిపోతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇంకా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి ఒక్క రొట్టె తినేసరికి కడుపు అంతా నిండిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా